దేవునికి స్తోత్రములు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కృపలో మరొక నూతన దినమును మనకు బహుమానంగా దేవుని అనుగ్రహించి ఉదయకాల మార్నింగ్ డివోషన్స్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రతి దేవునము దేవుడిచ్చిన గొప్ప బహుమానము. దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, లెట్ us all rejoice and to be glad in it. మన జీవితంలో మరి నూతన సంవత్సరంలో మరొక నూతన దినమును దేవుడు బహుమానంగా ఇచ్చాడంటే మన పట్ల దేవుని యొక్క గొప్ప ఉద్దేశము, ప్రణాళిక ఎంతైనా మరి గొప్పదై ఉంటున్నదనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఉదయకాల ధ్యానం కొరకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడినయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు, దేని గురించి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండను. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. ఒక సంవత్సరం అంతా కూడా దేవుడు మన జీవితంలో ఎన్నో లోయ అనుభవాల గుండా మరి దేవుడు నడిపించాడు. కానీ నూతన సంవత్సరంలో మరి ఒక ఉన్నతమైన శిఖర అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించాలంటే అన్ని విషయాల్లో కూడా మనం దేవుని ఆనందించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ రీతిగా మనం చేయటం ద్వారా సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మన హృదయములకు తలంపులకు కావలిగా ఉండను. కనుక ఉదయకాల సమయమున ఈ నూతన సంవత్సరంలో మరి ప్రవేశించిన మనము మరి ఏ విషయంలోనూ కూడా మరి మనము చింతించకుండా, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయమన్నారు. నీ భారం యెహోవా మీద మోపును, ఆయనే నిన్ను ఆదుకుని సెలవిచ్చుంటున్నాడు. మరి దేని గురించి చింతింపకుండా మరి ఈ యొక్క ఫిలిప్పీ పత్రికలో ఆయనే మనకు ఈజ్ ఏ సఫిషియంట్ గాడ్ ఫ్రమ్ అవర్ బర్త్ టు డెత్, ఈజ్ ఆల్సో అవర్ సాటిస్ఫాక్షన్, ఈజ్ ఆల్సో అవర్ స్ట్రెంగ్త్ అండ్ సప్లై. అట్టి గొప్ప దేవునికి కలిగి ఉండే ధన్యత మనం కలిగి ఉన్నందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరి దేవునిలో రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందిస్తూ మరి దినవంతు రాబో దినముల్లో దేవుడు ఆ రీతిగా మనకు అన్ని విషయాల్లో దేవుడిగా ఉండి నడిపించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు. అన్ని వాక్యం ద్వారా ఉదయకాల మమ్మలను మరి ఒకసారి ఆదరించినందుకు వందనములు. మరి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు, ప్రతి విషయం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నువ్వు మాకు చాలంత దేవుడిగా, సమృద్ధినిచ్చే దేవుడుగా, మా శక్తిని, మా బలమును, మా సమృద్ధిని నీవు ఇంటున్నందుకు నేను స్తుతిస్తూ ఈ మనవులు ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వినమ్ముగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసమైన సన్నిధి దినవంతు రాబో దినములన్నిటిలో సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.